వాట్ ఈస్ మీరేమన్నా యాడ్ చేయాలంటే 1 or 2 పాయింట్స్ యాడ్ చేయండి. అన్నీ చెప్పేశాడా? ప్లీజ్ సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్యాబినెట్లో క్లియర్గా చెప్పారు ఇట్స్ నాట్ ఏ టూర్ అని. అలాగే లెర్నింగ్ టూర్ లాగా ఇది జరిగింది సార్. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఇదేదో ట్రిప్, ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు, కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు అది సార్. కంప్లీట్ గా ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియాకి. అసలు నో షాపింగ్ సార్. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ఎంజాయ్ చేసాం కంపెనీని కానీ, అట్ ద సేమ్ టైం స్టడీ టూర్ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 పాయింట్స్ అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైం సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ, డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. దాన్ని అగైన్ 2015లో మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అగైన్ దాన్ని మళ్ళీ అక్కడ మంచి తీసుకొచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడం. ఇందులోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ వాళ్ళ దగ్గర ఉండటం, ఆ కమ్యూనిటీస్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి, ఇందాక మన సత్యకుమార్ గారు చెప్పారు, ఒక దగ్గర చేర్చి అక్కడే వాళ్ళు రీక్రియేషన్స్ కానీ, వాళ్ళకి ఏ డెవలపింగ్ యాక్టివిటీస్ గురించి చెప్పడం కానీ, కమ్యూనిటీస్ ఎంగేజ్మెంట్ చాలా ఎక్కువగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ లీడర్ వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలి అనుకునేటప్పుడు ముందుగానే పబ్లిక్ ని మోటివేట్ చేశారు, పబ్లిక్ ని దాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా చేశారు, పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, దెన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సో ఆటోమేటిక్ గా ఆ సక్సెస్ అనేది సాధించారు. మా డిపార్ట్మెంట్ వైజ్ గా చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ మనందరం కూడా ఇంతకు ముందు తెలుసు, మనకి ఎన్సీసీలు ఎన్ఎస్ఎస్లు ఎంత బలంగా పనిచేసేవో మనకు తెలుసు. వీళ్ళ దగ్గర కూడా +2 అయిన తర్వాత డిసిప్లిన్ అనేది మెయిన్ కావాలి. కాబట్టి ఆ డిసిప్లిన్ క్రియేట్ చేయడానికి +2 అయిన తర్వాత కంపల్సరీగా ఒక 2 years వాళ్ళు